అప్పుడు కొంతకాలం తర్వాత తిరుమేషియాళ్వారు ధ్యానం చేయడానికని ఒక గుహ లోపలికి వెళ్లారు. గుహ లోపల తిరుమేషియాళ్వారు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు முதலாழ்வார்கள் అనేటువంటి పొయ్గై ఆళ్వార్లు, పూదత్తాళ్వార్లు మరియు పేయాళ్వార్లు ముగ్గురు కూడా ఆ గుహ వైపు వెళ్లారు. ఆ గుహ వైపు వెళ్ళినప్పుడు గుహ నుంచి ఏదో కాంతి వస్తుంది. ఆ కాంతిని చూసి ఈ కాంతి గుహ వైపు నుంచే వస్తుంది. గుహ లోపల ఎవరున్నారు అని చూడ్డానికి వాళ్ళు ముగ్గురు కూడా గుహ లోపలికి వెళ్లారు. వెళ్లి చూస్తే తిరుమేషియాళ్వార్లు అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నారు. తిరుమేషియాళ్వార్ల దగ్గర తిరుమేషియాళ్వార్ నుంచి వచ్చేటువంటి కాంతిని చూసి ముగ్గురు ఆళ్వార్లు కూడా తిరుమేషియాళ్వార్లని "స్వామి బాగున్నారా?" అని పలకరించారు. తిరుమేషియాళ్వార్లు కూడా ఈ ముగ్గురు ఆళ్వార్లని పలకరించారు. కొంత సమయం వాళ్ళు నలుగురు ఆళ్వార్లు కూడా మాట్లాడుకొని వాళ్ళ నలుగురు ఆళ్వార్లు కూడా శ్రీమన్నారాయణుడిని ధ్యానం చేయడం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత వీళ్ళు నలుగురు కూడా పేయాళ్వార్ల యొక్క జన్మస్థలమైన మైలాపూర్ దివ్యక్షేత్రానికి వెళ్లి అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నారు. కొంతకాలం తర్వాత ముదలాళ్వార్లు ముగ్గురు కూడా తిరుమేషియాళ్వార్ల దగ్గర అనుజ్ఞని తీసుకొని వారు ప్రచారం కోసం వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంతకాలం తర్వాత తిరుమేషియాళ్వార్లు ఆయన యొక్క జన్మస్థలమైన తిరుమేషి దివ్యక్షేత్రానికి వేయించేశారు. వేయించేసిన తర్వాత స్నానం చేశారు. స్నానం చేసి తిరుమణి కాపు ధరించడానికి ఆయన దగ్గర తిరుమణి లేదు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు తిరుమేషియాళ్వార్ యొక్క స్వప్నంలో తిరువేంకటమునియనొచ్చి తిరుమణి కాపు ఎక్కడ దొరుకుతుందో ఆ క్షేత్రాన్ని చెప్పారు. అప్పుడు తిరుమేషియాళ్వార్లు ఆ క్షేత్రానికెళ్లి తిరుమణి కాపు ధరించి చాలా సంతోషించారు. తర్వాత తిరుమేషియాళ్వార్లు కొన్ని రోజుల తర్వాత కాంచీపురం దివ్యక్షేత్రానికి వెళ్లారు. అక్కడ పొయ్గై ఆళ్వార్లు అవతరించిన తటాకం దగ్గర కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కనికన్నన్ ఆయన దగ్గరికొచ్చి ఆయన శిష్యుడిగా చేరి ఆయనకి భక్తి శ్రద్ధలతో కైంకర్యం చేస్తూ వచ్చారు. అప్పుడే ఒక ముసలి ఆవిడ కూడా తిరుమేషియాళ్వార్లు ధ్యానం చేస్తూ ఉన్న చోటిని శుభ్రం చేసి, నీళ్లు జల్లి ముగ్గు పెట్టి ఆ చోటుని మొత్తంగా శుభ్రంగా ఉంచుకున్నారు. ఆ ముసలి ఆవిడ యొక్క కైంకర్యానికి మెచ్చుకొని తిరుమేషియాళ్వార్లు ఆ ముసలి ఆవిడని ఏదైనా అడగండి అని అడిగారు. అప్పుడు ఆ ముసలి ఆవిడ తిరుమేషియాళ్వారి దగ్గర నాకు వృద్ధాప్యం పోయి యవ్వనం రావాలి అని అడిగినప్పుడు తిరుమేషియాళ్వార్లు కూడా వెంటనే ఆ ముసలి ఆవిడకి యవ్వనాన్ని ప్రసాదించారు. అప్పుడు ఆవిడ యొక్క అందానికి మోహించి కాంచీపురం దివ్యక్షేత్రం యొక్క రాజు ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొంతకాలం తర్వాత రాజుకి వృద్ధాప్యం వచ్చినా ఆ రాజు యొక్క భార్య మాత్రం యవ్వనంగానే ఉన్నారు. ఇది చూసి రాజుగారు ఆయన యొక్క భార్య దగ్గర అడుగుతున్నారు. నాకే వయసొచ్చేసింది. నువ్వు మాత్రం ఎలా ఇంత యవ్వనంగానే ఉన్నావు అని అడిగినప్పుడు రాజుగారి యొక్క భార్య రాజుతో ఇలా చెప్తున్నారు. నాకు తిరుమేషియాళ్వార్ల యొక్క అనుగ్రహం చేత నాకిలా యవ్వనం కలిగింది అని అన్నారు. అప్పుడు రాజుగారు అలాగైతే నాకు యవ్వనం కావాలి అని అన్నారు. అప్పుడు రాజుగారి యొక్క భార్య మీరు కనికన్నని ఆశ్రయిస్తే ఆయన యొక్క పురుషకారం చేత మీరు తిరుమేషియాళ్వార్ని ఆశ్రయిస్తే మీకు యవ్వనం కలుగుతుంది అని అన్నారు. వెంటనే ఆ రాజుగారు కనికన్నని పిలిపించారు. కనికన్నన్ దగ్గర ఇలా అంటున్నాడు. నాకు మీ ఆచార్యులని చూడాలని ఉంది. మీ ఆచార్యులని ఇక్కడ రమ్మనండి అని అన్నారు. అప్పుడు కనికన్నన్ అన్నారు, మా ఆచార్యులు ఎవరింటికి రారు అని అన్నారు. అప్పుడు రాజుగారు సరే అని కనికన్నన్ దగ్గర సరే నిన్ను స్తుతించు అని అడిగారు. అప్పుడు కనికన్నన్ అన్నారు, నేను దైవాన్ని తప్ప మనుషుల్ని స్తుతించను అని అన్నారు. అప్పుడు రాజుగారు నిర్బంధించగా కనికన్నన్ ఊరగం, పాడగం, తిరువెక్క మొదలైన కాంచీపురం చుట్టూ ఉన్న ఆ దివ్యదేశంలోని పెరుమాళ్ళందరినీ కూడా స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు రాజుగారు ఇలా అంటున్నారు కనికన్నన్ తోటి, నన్ను స్తుతించమంటే దైవాన్ని స్తుతిస్తావేంటి? నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో అన్నారు. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో అని అన్నారు.
అప్పుడు కనిక్కన్న తిరుమేశ్వరాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వామి నన్ను ఈ ఊరు వదిలి వెళ్ళిపోమన్నారు ఈ ఊరు రాజుగారు. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను అని అన్నప్పుడు తిరుమేశ్వరాల వాళ్ళు ఇలా అన్నారు. నువ్విక్కడ ఉండకపోతే నేను మాత్రం ఇక్కడ ఒంటరిగా ఉండి ఏం చేసుకుంటాను? నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను అని అన్నారు. తర్వాత తిరుమేశ్వరాల వాళ్ళు పెరుమాళ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నారు. కనికన్న నీ ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. నేను కూడా ఆయనతో పాటు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా నాతో పాటు వచ్చేయి. உன்னுடைய పైనాగపల్లియే మడితుక్కొల్ అని అన్నారు. నీ యొక్క ఆదిశేష పలకని మడత పెట్టి నాతో పాటు వచ్చేయని అన్నారు. వెంటనే పెరుమాళ్ళు కూడా తన యొక్క ఆదిశేష పడకని మడత పెట్టి తిరుమేశ్వరాల వాళ్ళతో పాటు బయలుదేరారు. పెరుమాళ్ళే బయలుదేరిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి దేవతలు మాత్రం అక్కడ ఉండి ఏం చేస్తారు? దేవతలు కూడా పెరుమాళ్ళతో పాటు బయలుదేరిపోయారు. ఎప్పుడైతే పెరుమాళ్ళు, దేవతలు తిరుమేశ్వరాల వాళ్ళతో పాటు బయలుదేరిపోయారో ఆ కాంచీపుర దివ్యక్షేత్రం మొత్తం అంధకారంలో మునిగిపోయింది. ఎలాగైతే అయోధ్యని వదిలి రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు అయోధ్య ఎలాగైతే అంధకారంలో మునిగిపోయిందో, అలాగే కాంచీపుర దివ్యక్షేత్రం కూడా అంధకారంలో మునిగిపోయింది. ఈ పరిస్థితికి కారణం ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి? అని రాజుగారును, మంత్రి గారును ఇద్దరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు మంత్రి గారు రాజుగారితో ఇలా అంటున్నారు. మీరు కనిక్కన్నని వెళ్ళిపోమన్నారు కాబట్టే ఇలా మనకి ఈ పరిస్థితి మనకి ఏర్పడింది. మీరు కనిక్కన్నని వెంటనే రమ్మనమని చెప్పండి అని అన్నారు. అప్పుడు రాజుగారు వెంటనే కనిక్కన్న దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి, స్వామి మీరు మళ్ళీ కాంచీపురం క్షేత్రానికి ఏం చేయండి అని అన్నారు. వెంటనే కనిక్కన్నను కూడా సరే అని తిరుమేశ్వరాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వామి మనం మళ్ళీ కాంచీపురం క్షేత్రానికి వెళ్ళిపోదాం. రాజుగారు మళ్ళీ మమ్మల్ని రమ్మంటున్నారు అని అన్నప్పుడు తిరుమేశ్వరాల వాళ్ళు కూడా సరే అని పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి కనిక్కన్నను మళ్ళీ కాంచీపుర దివ్యక్షేత్రానికి వెళ్ళిపోదాం అని అంటున్నారు. మీరు కూడా కాంచీపుర దివ్యక్షేత్రంలోనే సైనించండి. ఉంగళుடைய పైనాగపల్లియే విరిత్తికొల్ అని అన్నారు. మీ యొక్క ఆదిశేష పడకని విరిచి కాంచీపుర దివ్యక్షేత్రంలో సైనించండి స్వామి అని అన్నారు. వెంటనే పెరుమాళ్ళు కూడా ఆయన యొక్క ఆదిశేష పడకని విరిచి అక్కడ సైనించారు. భక్తులైన తిరుమేశ్వరాల వారు ఎలా చెప్తే అలా నడుచుకున్నారు కాబట్టి ఆ పెరుమాళ్ళకి యథోక్తకారి అని పేరు కలిగింది. యథోక్తకారి అని పేరు కలిగింది. తమిళంలో సొన్నవన్నం చేయద పెరుమాళ్ అని పేరు. భక్తులు ఎలాగైతే చెప్పారో అలా నడుచుకున్నారు కాబట్టి సొన్నవన్నం చేయద పెరుమాళ్ అని పేరు కలిగింది. కొంతకాలం తర్వాత తిరుమేశ్వరాల వాళ్ళకి కుంభకోణంలో ఆరావుదన్ పెరుమాళ్ళని సేవించుకోవాలని ఒక ఆశ కలిగింది. సేవించుకోవాలని కుంభకోణ దివ్యక్షేత్రానికి బయలుదేరారు. దారిలో పెరుంబులియూర్ అనేటువంటి ఒక క్షేత్రాన్ని చేరారు. అక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందాం అని ఒక ఇంటి బయట ఉండేటువంటి స్థలంలో ఆయన విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు పక్కనే కొంతమంది బ్రాహ్మణులు వేదపారాయణం చేస్తూ ఉన్నారు. వేదపారాయణం చేసే వాళ్ళు తిరుమేశ్వరాల వాళ్ళని చూసి ఈయన బ్రాహ్మణ కులంలో పుట్టినవారు కాదు అని చెప్పి వేదపారాయణం ఆపేశారు. దీన్ని తిరుమేశ్వరాల వాళ్ళు అర్థం చేసుకుని ఆ స్థలం నుంచి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత మళ్ళీ వేదపారాయణాన్ని ఆరంభిద్దాం అనుకుంటే వేదపారాయణం వాళ్ళు ఎక్కడైతే ఆపారో ఆ చోటుని మర్చిపోయారు. అప్పుడు తిరుమేశ్వరాల వాళ్ళు ఎక్కడైతే ఆపారో ఆ చోటుని యొక్క అర్థాన్ని వివరిస్తూ ఒక చేష్టతను చేశారు. ఒక నల్ల ధాన్యాన్ని తీసుకుని దాన్ని నఖంతో చీల్చారు. అప్పుడు ఈ చేష్టతను చూసి ఆ వేదపారాయణం చేసేవాళ్ళు ఎక్కడైతే వదిలారో ఆ చోటు యొక్క అర్థాన్ని అర్థం చేసుకుని మళ్ళీ వేదపారాయణాన్ని ప్రారంభించారు. తిరుమేశ్వరాల వాళ్ళ యొక్క వైభవానికి ఆ వేదపారాయణం చేసే బ్రాహ్మణులు అందరూ కూడా తిరుమేశ్వరాల వాళ్ళకి దాసోహాలు సమర్పించారు. సరే కొంతకాలం తర్వాత కొంత సమయం తర్వాత తిరుమేశ్వరాల వాళ్ళు కుంభకోణంలో ఉండేటువంటి మాడ వీధుల్లో తిరిగేటప్పుడు ఏ మాడవీధి వైపు తిరిగితే ఆ మాడవీధి వైపు మూల స్థానంలో ఉండేటువంటి పెరుమాళ్ళు కూడా తిరుగుతున్నారు. ఇది చూసి అక్కడ ఉండేటువంటి అర్చకులందరూ కూడా
ఆశ్చర్యపోయారు. మూలస్థానంలో ఉండేటువంటి విగ్రహం ఎలా తిరుగుతుంది అని అనుకున్నారు. వెంటనే ఈ సంఘటనని పెరుంబులియూర్ అడిగల్ అనేటువంటి ఒక స్వామి దగ్గరికి వెళ్ళి ఈ సంఘటన గురించి చెప్పారు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు అన్నారు, పెరుమాళ్ యొక్క భక్తుడు ఎటువైపు తిరిగితే అటువైపు పెరుమాళ్ళు కూడా తిరుగుతారు అని అన్నారు. అప్పుడు అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళు చేసేటువంటి యజ్ఞానికి తిరుమేషి ఆళ్వార్లని ఆహ్వానించారు. తర్వాత తిరుమేషి ఆళ్వార్లకే ప్రథమ మర్యాద చేయాలని వాళ్ళు అనుకున్నారు. కానీ కొంతమంది బ్రాహ్మణులు తిరుమేషి ఆళ్వార్లకి ప్రథమ మర్యాద చేయకూడదు అని అడ్డుకున్నారు. అప్పుడు తిరుమేషి ఆళ్వార్లు పెరుమాళ్ళని ప్రార్థించగా, తిరుమేషి ఆళ్వార్ల యొక్క వక్షస్థలంలో ఉండేటువంటి పెరుమాళ్ళు అందరికీ దర్శనం అయ్యేటట్టుగా దర్శనం ఇచ్చారు. అప్పుడు తిరుమేషి ఆళ్వార్ల యొక్క భక్తికి, ఆయన యొక్క వైభవానికి ఆశ్చర్యపోయి అన్ని బ్రాహ్మణులు కూడా తిరుమేషి ఆళ్వార్లకి సాష్టాంగ ప్రణామాలు చేసి క్షమాపణ కోరారు. తర్వాత కొంతకాలం తర్వాత తిరుమేషి ఆళ్వార్లు కొన్ని ప్రబంధాలు రచించారు. ఆ ప్రబంధాలన్నింటినీ కూడా కావేరి నదిలో వదిలేశారు. కావేరి నదిలో వదిలేసిన తర్వాత ఆయన రాసిన నాన్ముఖన్ తిరువందాది మరియు తిరుచ్చంద వృత్తం ప్రబంధాలు మాత్రమే నది యొక్క ప్రవాహంలో కొట్టుకుపోకుండా మళ్ళీ తిరిగి తిరుమేషి ఆళ్వార్ల దగ్గరికి వచ్చాయి. మిగతా ప్రబంధాలన్నీ కూడా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇలాగ తిరుమేషి ఆళ్వార్లు ఆయన యొక్క నాన్ముఖన్ తిరువందాది మరియు తిరుచ్చంద వృత్తం ప్రబంధాలని పెరుమాళ్ళ మీద పాడారు. తిరుమేషి ఆళ్వార్లు నాన్ముఖన్ తిరువందాదిలో మొదటి పాసురంలో ఇలా అంటున్నారు, நான்முகனை நாராயணன் படைத்தான், நான்முகனும் தான்முகமாய் சங்கரனைத்தான் படைத்தான், யான்முகமாய் அந்தாதிமேலிட்டு அறிவித்தேனாய் பொருளை சிந்தாமன் கொன்மின்னீர் தேர்ந்து. నాన్ముఖని నారాయణన్ పడైతాన్, చతుర్ముఖ బ్రహ్మగారిని నారాయణుడే సృష్టించారు. నాన్ముఖను తాన్ముఖమాయ్ శంకరనైతాన్ పడైతాన్, చతుర్ముఖ బ్రహ్మగారి ద్వారా శివుడిని కూడా ఆయనే సృష్టించారు. ఇలాగా నాన్ముఖన్ తిరువందాదిలో చివరి పాసురంలో ఇనియరిందేన్ ఈశర్కుం నాన్ముఖర్కుం దైవం ఇనియరిందేన్ எம்பெருமானுன்னை இனியறிந்தேன் காரணம் நீ கற்பவை நீ கற்பவை நீ நல்கிசை நானந்தி நன்கறிந்தேன் நான் ఇనియరిందేన్ ఈశర్కుం నాన్ముఖర్కుం దైవం. నేను తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నానంటే నాన్ముఖం చతుర్ముఖ బ్రహ్మగారికి శివుడికి ఇద్దరికి కూడా దైవం శ్రీమన్నారాయణుడు ఒక్కడే. ఇనియరిందేన్ ఎంబెరుమాన్ ఉన్నాయి. నేను తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నాను అంటే మా అందరికీ కూడా స్వామి మీరే అని తెలుసుకున్నారు. ఇనియరిందేన్ కారణం నీ కర్తవై నీ కర్పవై నీ. నేను తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నానంటే ఈ జగత్తంతటికి కూడా సృష్టించేవారు, రక్షించేవారు మరియు సంహరించేవారు కూడా మీరే అని తెలుసుకున్నాను. నంగిరిచే నారాయణని నంగరిందే నేను బాగా తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నాను అంటే ఇవన్నీ చేసేది ఎవరో కాదు, అనేక కళ్యాణ గుణాలు కలిగి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు అని తెలుసుకున్నాను. ఇలాగా ఈ తిరుచ్చంద వృత్తం మరియు నాన్ముఖన్ తిరువందాది ప్రబంధాల ద్వారా మనకి తిరుమేషి ఆళ్వార్లు ఏం తెలియజేస్తున్నారంటే ఈ జగత్తంతటికి కూడా కారణభూతుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే అని తెలియజేస్తున్నారు. ఇలాగ మనకి తిరుమేషి ఆళ్వార్ల యొక్క అనుగ్రహం మరియు పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా తాతగారికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ జై శ్రీమన్నారాయణ. మనవడు స్వామి చరిత్రన్ని తూగి
దేనికి తెలిసినట్టు మనందరికీ తెలియజేశారు. వైభవం తెలుగు ఆళ్వార్ 4,000 సంవత్సరాలు ఈ భూమిలో ఉన్నవారైనా 4,000 సంవత్సరాలు ఉండి అన్ని మతాలు పెరిగి చివరికి మన వైష్ణవ మతానికి తేవాలి. అన్ని తెలియాలి చెప్పారు కదా. అంటే శివుడు బాధలు తెచ్చేటప్పుడు అన్ని తిరిగి మనం బట్టలు వెతుకుతున్నాను. అప్పుడు బాధలు చేయడం మేము మీ ఓల్డ్ ఫ్రెండ్ అక్కడ ఉండాలండి. మళ్ళీ చూసి వస్తాం. ఆ మొబైల్ సెలవులు ఇవ్వండి మరి మనం చూడాలి. ఒకసారి వెళ్తామని చెప్పి కింద దిగాను. కానీ ఇక్కడ బాగా చూడలేదు. చూడకపోతే శివుడు ఏం చెప్పాను, నేను వచ్చామని చెప్పడానికి మాకు ఎవరైనా వచ్చాను తింటాం అంటాం కదా. రెండు సార్లు చెప్పాను చూడలేదు. ఇప్పుడు ఇది కూడా లేదు అని అయిపోయింది. ఇప్పుడంతా మనం ఇష్టం